నిర్మల్ జిల్లా భైంసాలోని విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడించాడు చుంచున్ గ్రామస్తులు. 3 రోజుల క్రితం వచ్చిన ఈదురుగాలులకు గ్రామంలో విద్యుత్ స్తంభాలు నేలకొరగగా కరెంట్ లేక చీకటిలోని అవస్థలు పడుతున్నామన్నారు. కరెంట్ లేకపోవడంతో తాగునీరు కోసం 2-3 కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్తంభాలు నేలకొరిగి 3 రోజులు కావస్తున్న విద్యుత్ అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహించారు గ్రామస్తులు. వెంటనే విద్యుత్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మా ఊర్లో మొత్తం కాంబులు పడిపోయినాయి సార్. ప్రతి రోడ్డు చెట్లన్నీ కూలిపోయి రోడ్లన్నీ జామ్ అయిపోయినాయి. అయినా కానీ మేము తెల్లని దాకా పొద్దున్న దాకా చెట్లు అన్నీ నరికేసుకొని రోడ్డు క్లియర్ చేసుకున్నాం. అయినా కానీ కొన్ని చెట్లు కొమ్మలు ఉండిపోయినాయి వైర్ల మీద. అది కనీసం ఉన్న ఒక 2-3 కొమ్మలు కూడా వాళ్ళు క్లియర్ చేస్తలేరు. ఆ సర్వీస్ వైర్ తీసుకొని కరెంట్ ఇద్దామంటే మన ఏదో ఒక సాగు చెప్పి కొద్దిగా ఇట్లా బైక్ల మీద చక్కర్లు కొట్టి వెళ్ళిపోతున్నారు లైన్మెన్స్. ఏం రెస్పాన్స్ ఏసారి ఫోన్ చేస్తే మీకు ప్రాబ్లం వస్తే చేస్తారు అని రెస్పాన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు. ఏమంటే ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టేస్తున్నారు. మాకు మేనైతే ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఉన్నది. తాగడానికి వాటర్ లేదు, స్నానాలకు వాటర్ లేవు. తెల్లని దాకా దోమలలో వంటున్నాం. రేపటి నాడు డెంగ్యూ మలేరియా జ్వరాలు వస్తే ఎవరు బాధ్యులు? ఏ గవర్నమెంట్ ఏం బాధ్యత తీసుకో సార్. మా హెల్త్ గురించి ఎవరు రెస్పాన్స్ ఇస్తారు? పక్క గ్రామాలకు ఎంతో దూరం పోయి మేము వాటర్ తెచ్చుకుంటాం. బైక్ ఉన్న వాళ్ళు బైక్ మీద తెచ్చుకుంటాం సార్. ఒక 2 లీటర్లతో ఏమవుతుంది? అందరి దగ్గర వెహికల్స్ అయితే లేవు కదా. చుంచున్ విలేజ్లో మొన్న కురిసిన గాలివానకు అన్ని పోల్స్ పడిపోతే ఆల్రెడీ పోల్స్ అన్నీ వేసిండ్రు. సగం విలేజ్కి వచ్చింది, ఇంకా సగం విలేజ్కి ఉన్నది. ఇప్పుడు పోయి సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాము. కంటిన్యూస్గా చేసుకుంటూ పోయినరు. అయితే ఒకటి ట్రాన్స్ఫార్మర్ దగ్గర అది వేస్తుంటే ట్రిప్ అవుతున్నది. ఆ కేబుల్ ఇప్పుడు సాల్వ్ చేయడానికి పోతున్నాం. రోడ్డు పైన విద్యుత్ స్తంభాలు పడిపోయినంట, ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి గ్రామస్తులు చేసేసినాం కదా ఆల్రెడీ. ఇప్పుడు కూడా స్టిల్ ఉందంట రోడ్డు పైన, లేపేసినాం. ఇప్పుడు కూడా స్టిల్ ఉందంట.